వేములవాడలో ఇండియన్ జర్నలిస్టు యూనియన్ ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడలో అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలతో పాటు తనకు మద్దతుగా ఉండి సలహాలు సూచనలు ఇవ్వాలని జర్నలిస్టులను కోరారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆ దేవుడి ఆశీర్వాదంతో పాటు ప్రజల ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు కూడా నాకు అందించినందుకు ముందుగా మీ అందరికీ కూడా ఈ సమావేశంలో ప్రత్యేక ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తున్న మాట ఈ సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నా. ఎన్నికల కంటే చాలా రోజుల ముందే మీ మధ్యలోకి వచ్చి మీ ఆశీర్వాదం కావాలని తీసుకుని పోయినా. గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాలు పాల్పంచుకునే అవకాశాన్ని ముందుగా విద్యార్థి సరైన నాయకుడిగా నిజామాబాద్లో పనిచేసి తదనంతరం 2009లో నేను రుద్రి గ్రామం రాగానే గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా ఆమె పెద్దలు తిరుమలరావు గారు నన్ను ఎంపిక చేసినప్పటి నుండి కూడా వేములవాడ ప్రెస్తో చెందుర్తి తర్వాత 87లో మండలాలు అయినాయి. అదే సమయంలోనే నేను గ్రామ కమిటీ కార్యదర్శి ఎంపికైనప్పుడు కొన్ని అప్పుడే సంవత్సరాలు కొత్తగా చెందుతూ వచ్చాయి. ఎక్కువగా వేములవాడ నుంచే పత్రికలు రాసినప్పుడు అక్కడి నుంచి మోటార్ సైకిల్ వచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యలు మేము మాట్లాడినటువంటివి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీసుకొని వచ్చి ఇక్కడ ఇస్తే వీళ్ళు సాయంత్రం పోయి బస్సుకి ఇస్తే తెల్లారి లేకపోతే మరి తెల్లారి పత్రికల్లో సమస్య వచ్చు. అంటే ఆ రోజుల్లో పత్రికల్లో ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే కలెక్టర్ గారు సంబంధిత అధికారులకు పంపించి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి కోసం దోహదపడే విధంగా ఆ రోజు పరిపాలన ఉండే. ఆ విధంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రజా సమస్య పరిష్కారం చేయడానికి ఒక చక్కటి అవకాశం ఏర్పడింది అనేటువంటిది పత్రికా ద్వారా మాట సందర్భంలో తెలియజేస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను పత్రికా సోదరుతోటి ఆనాడు అన్న అంటే ఈరోజు అన్న అంటున్నా, రేపు కూడా అన్ననే సంబోధిస్తా. మీరు కూడా వయసులో పెద్దవాళ్ళైతే తమ్ముడని పిలవచ్చు, వయసులో చిన్నవాళ్ళైతే అన్న అని పిలవచ్చు. అని ఆ మాటను ఇంతకుముందు నేను మాట్లాడి తప్పదని అదే విధానం పాటించాలని. పదవులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, కానీ మన ఆత్మీయ ఆలింగాలు కానీ మన ఆత్మీయ ప్రేమ అనుభవాలు కానీ ఎప్పటికీ ఉండేటువంటి కాబట్టి దయచేసి అదే ప్రేమతో ఉందామని మాట సందర్భంగా నా శేష జీవితం కూడా వేములవాడలో చెప్పి ఇంతవరకు నేను దేవస్థానం చైర్మన్ ఉన్నప్పుడు కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి రేపు మంచికి చెడుకు రిటైర్మెంట్ జీవితం కూడా వేములవాడలో కూడా ఉండబోతుంది. కాబట్టి మనలో ప్రేమ ఇదివరకు ఏ విధంగా ఉందో అదే విధంతో ముందుకు సాగుదాం మాట సందర్భాన్ని మీకు తెలియజేస్తుంది. ఆ రోజు ఎన్నికల్లో మీరు తలుచుకుంటే ఒక్కొక్క 100 మందిని మార్చగలుగుతారని చెప్పని నేను చెప్పడం జరిగింది. మేము మాట్లాడేటువంటి మాటల్లో ఆడియో రూపంలో, వీడియో రూపంలో, అక్షర రూపంలో ప్రజలను చైతన్యపరచడానికి మీరు ఇచ్చినటువంటి సహాయం ఇంత అంతే కాదు. అందరికీ మీ అందరూ కూడా నేను మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కీలకమైనటువంటి గెలుపులో మీ పాత్ర ఉంది. మిమ్మల్ని కష్టకాలంలో నా వెంట నడిచేటువంటి మిమ్మల్ని మర్చిపోయే ప్రసక్తి లేదు. తప్పనిసరిగా గుండెల్లో పెట్టుకునేటువంటి కార్యక్రమంలో ఉంటానన్న మాట సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, సరే ఒకరిద్దరికి అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఒకరిద్దరికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు నా మీద, అంత మాత్రాన వారిని కూడా దూరం చేసుకునేటువంటి కార్యంతో కాకుండా వారికి కూడా ఈ రోజు కాకపోతే రేపు నా ఆలోచన అర్థం కాకపోతే చెప్పని భావంతో నా ఆలోచన వాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నం చేసిన, నేరుగా చెప్తే వినకపోతే మధ్యవర్తితో చెప్పేటువంటి ప్రయత్నం చేసిన, అంటే ఇబ్బందులు అధిగమించడానికి కోసం. నేనేమో అందరి వాడిగా ఉండాలనుకుంటున్నా, అందరికి కావాలనుకుంటున్నా. కొన్ని సందర్భాల్లో ఈ ఒక్క సమస్యలు కదా ఈ ఒక్కటే పని అయిపోతే బాగుంటుంది చెప్పంటే అది తెలిసిన రోజు మిగతా వాళ్ళు బాధపడుతుంది చెప్పాలని సందర్భంతో కొంచెం కఠినంగా ఒకరిద్దరి దగ్గర నేను మాట్లాడిన మాటలు దయచేసి వ్యక్తిగతంగా తీసుకోవద్దని మాట ఈ సందర్భంగా